ఈరోజు ఈ వీడియోలో బాబా గారి గురించి ఇంకొక లీల తెలుసుకున్నామండి. శ్రీ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహనీయులు. వీరికి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవి. బాబా సాహెబ్ రేగే ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూణే బయలుదేరుతుంటే ఆయన ఇలా అన్నారు: నీవు మొదట షిరిడీ దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు. ఈ జాబు బాబాకి ఇవ్వు. ఆ జాబులో దేవి సాక్షాత్కారము మొదలగున ఎన్నో విషయాల గురించి ఆయన వ్రాశారు. రేగే షిరిడీ చేరేసరికి అర్ధరాత్రి అవడం వలన సమాధి మందిరం మూసివేశారు. ఏమి చేయాలో తోచక అతడు ఆ జాబు ఒక కిటికీలో పెట్టి అక్కడ నిలబడ్డాడు. చిత్రంగా అతడు చూస్తుండగానే అతని కళ్ళ ఎదుటి దృశ్యమంతా మారిపోయింది. అతని ఎదుట బాబా సమాధి ఉన్నది. దానిపైన దోమతెర తొలగించబడి ఉన్నది. కుడి ప్రక్కగా తాను, ఎడమవైపు ఒక పెద్ద పులి ఉన్నాయి. మరుక్షణమే ఎడమవైపు తన బదులు దేవీమూర్తి ఉన్నది. అది చూడగానే మాధవనాథులు జాబులో వ్రాసిన విషయం గుర్తొచ్చింది. దోమతెర లోపల సాయిబాబా చిలింద్రాగుతూ కూర్చొని ఉన్నారు. ఆయన ఎదుట మాధవనాథులు కూర్చొని విచిత్రమైన పారవశ్యంతో అటు ఇటు ఊగిపోతున్నారు. ఆ దృశ్యం ఎంతోసేపు కొనసాగింది. అది స్వప్నమేమోనని రేగే శంకించాడు. కానీ చూసుకుంటే మెలకువే. ఆ జాబుతో పాటు మాధవనాథులు సూక్ష్మ రూపంలో సాయిని దర్శించారు. సాయి వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనము, తమ సాన్నిధ్యానందము కూడా వారికి ప్రసాదించారు. ఓం సమసద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.